అన్నంత పనిచేశారు. గుంట నక్కల దేశాధ్యక్షుడినే బంధించి అమెరికాకు తీసుకొచ్చాడు. తన మాట వినని దేశాలకు ఇదే గతి పడుతుందని ఇతర శత్రు దేశాలకు సిగ్నల్స్ పంపే ప్రయత్నాలు చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అదే నిజం చేస్తూ పద్ధతి మార్చుకోకపోతే మరికొన్ని దేశాలకు హెచ్చరికలు చేశారు. మాట వినకపోతే వెనిజువేలా వంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని లాటిన్ అమెరికాలోని ప్రత్యర్థి దేశాలకు హెచ్చరికలు ఇచ్చారు. వీటికి బలం చేకూర్చేలా ట్రంప్ సలహాదారు స్టీఫెన్ మిల్లర్ సతీమణి కేటీ మిల్లర్ పెట్టిన పోస్టు కలకలం రేపుతోంది. కేటీ పోస్ట్ పై డెన్మార్క్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక గతంలో కూడా ట్రంప్ డెన్మార్క్ లక్ష్యంగా హెచ్చరికలు చేశారు. డెన్మార్క్ పాలనలో ఉన్న గ్రీన్లాండ్ ను స్వాధీనం చేసుకుంటామంటూ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు కేటీ మిల్లర్ చేసిన వ్యాఖ్యలు ట్రంప్ వాదనలకు బలం చేకూర్చుతున్నాయి. ఎందుకంటే అమెరికా జెండా రంగుల్లో ఉన్న గ్రీన్లాండ్ మ్యాప్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాదు సూన్ అంటూ ఒక పదాన్ని జత చేయడం పెను చర్చకు దారితీస్తోంది. ఎందుకంటే ఇప్పటికే వెనిజువేలా అధ్యక్షుడిని బంధించి పట్టుకుపోయిన అమెరికా తన తదుపరి లక్ష్యం డెన్మార్క్ అన్న చర్చను మొదలుపెట్టింది. అటు కేటీ మిల్లర్ పోస్టుపై అమెరికాలోని డెన్మార్క్ రాయబారి జెన్సర్ మోయెల్లర్ స్పందించారు. డెన్మార్క్ ప్రాదేశిక సమగ్రతను ఇతర దేశాలు గౌరవించాలని అనుకుంటున్నామన్నారు. అయితే ఈ వివాదం ఇవాల్టిది కాదు. కాకపోతే ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీయడానికి కారణం మాత్రం వెనిజువేలానే అంటున్నారు అంతర్జాతీయ నిపుణులు. మొదటి నుంచి కూడా అమెరికా బెదిరింపులను డెన్మార్క్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అయినా ట్రంప్ మాత్రం మాటలను ఆపలేదన్న విమర్శలున్నాయి. ఈ మధ్య కూడా అమెరికా జాతీయ భద్రతకు గ్రీన్లాండ్ కావాలంటూ ట్రంప్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. వెంటనే ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించారు డెన్మార్క్ ప్రధాని మెటే ఫ్రెడరిక్సన్. బెదిరింపులు ఆపాలన్న మెటే గ్రీన్లాండ్ పై కామెంట్ చేయడం పూర్తిగా అర్ధరహితమంటారు. ఇది చాలా రోజుల నుంచి అమెరికా వర్సెస్ డెన్మార్క్ లా మారింది. జాతీయ భద్రత పేరుతో గ్రీన్లాండ్ పై కన్నేసిన అమెరికా అటువైపు చర్యలను వేగవంతం చేసిందన్న టాక్ వినిపిస్తోంది. ట్రంప్ చేసిన ఈ తెగింపులు దేనికి ఉసిగొలుపుతున్నాయి? ఎన్ని దేశాలపై దురాక్రమణకు పాల్పడతారు? ప్రపంచంలో ట్రంప్ కు ఎదురు చెప్పేవారే లేరా? ఆక్రమణవాదానికి ట్రంప్ ఊతమిస్తున్నారా? ఉక్రెయిన్ అధ్యక్షుడిని రష్యా బంధిస్తుందా? తైవాన్ పాలకులను చైనా కూడా ఇదే విధంగా ట్రీట్ చేస్తుందా? చైనా రష్యా చర్యలపై ట్రంప్ ఏం చేస్తారు? మూడో ప్రపంచ యుద్ధానికి బాటపడినట్టేనా? రైట్, ఇక ఇదే అంశాలకు సంబంధించి మరింత సమాచారం న్యూస్ నుంచి లైవ్ లో మనకి మా కొలీగ్ శివాని మరింత సమాచారం లైవ్ లో అందిస్తారు. శివాని, మొత్తానికి వెనిజులాపై అన్నంత పని చేసినట్లుగా ట్రంప్ వివాదాలు అయితే నెలకొన్నాయి. దీనికి some డీటెయిల్స్ ఏంటి? రైట్, థ్యాంక్ యూ సోనియా. సో మనం చూస్తున్నాము ఫ్యూ డేస్ నుంచి ప్రపంచం మొత్తం ఏ మూల చూస్తున్నా ఒకే టాపిక్ గురించి మాట్లాడుకుంటుంది. అది వెనెన్జులా ప్రెసిడెంట్ కిడ్నాప్ అవ్వడం గురించి. సో మనకు తెలిసి ఎంత పగడ్బందీ ప్లాన్ తో ట్రంప్ ఈ స్ట్రాటజీని ప్లాన్ చేయడం జరిగింది. అండ్ అవుట్ ఆఫ్ నో వేర్ సడన్లీ ఒక రోజు మనం మార్నింగ్ లేవగానే ఇలాంటి ఒక న్యూస్ చూడాల్సి వచ్చింది. వేర్ వెనెన్జులా ప్రెసిడెంట్ నికోలస్ మడురో ని ట్రంప్ ఒక మంచి ప్లాన్ తోటి తీసుకెళ్లిపోవడం, వెనెన్జులా నుంచి తీసుకెళ్లిపోవడం మనం చూస్తున్నాము. అయితే దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. చాలా రీజన్స్ ఉన్నప్పటికీ కొన్ని దేశాలు ట్రంప్ తీసుకున్న ఈ చర్యలకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయి అండ్ కొన్ని దేశాలు సమర్థిస్తున్నాయి కూడా. సో అవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు ట్రంప్ చేసింది దాదాపు 100 మందిని అంతకుముందు డ్రగ్స్ స్మగ్లింగ్ నెపంతో వాళ్ళని ముంచివేయడం జరిగింది, వాటిని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. అంతకంటే ఇంకెక్కువ క్యాజువాలిటీస్ అవ్వలేదు. వెనిజులన్ ఆర్మీ మరీ చిన్నదేం కాదు. 1,00,000 వరకు ట్రూప్స్ ఉంటారు. ఒక సబ్మెరీన్ ఉంది, ఓ ఫ్రిగేట్ ఉంది, ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ రష్యా సప్లై చేసిన S-300 ఉన్నాయి, కొంతవరకు పాఠవం కూడా ఉంది. కానీ వాళ్ళు ఏమీ రెసిస్టెన్స్ ఆఫర్ చేయలేదు. దీని గురించి స్పెషల్ ఆపరేషన్, సీక్రెట్ ఆపరేషన్స్ చేసినట్టు అనిపిస్తుంది. రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. మొత్తం బాడీ గార్డ్స్ అందరినీ, లేకపోతే వాళ్ళ ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కొనివేయడం జరిగింది, వాళ్ళ లాయల్టీ కొనివేయడం జరిగింది. దీనివల్ల శాంతియుతంగా జరిగిందండి. అయితే ఈ మాన్రో డాక్ట్రిన్, ఇప్పుడు ట్రంప్ డాక్ట్రిన్ అంటున్నారు దాన్ని, ఇది ఎప్పుడో 1823లో అమెరికా వెస్టర్న్ హెమిస్ఫియర్లో ఉండి ఈ ఫర్దర్ కాలనైజేషన్కి ఒప్పుకోదు. అలాగే అమెరికా యూరోపియన్ యూనియన్లో, యూరోప్ కంట్రీస్లో జోక్యం చేసుకోదు అన్నట్టుగా అప్పట్లో డాక్టర్ని తయారు చేశారు. ఆ డాక్టర్ని ఇప్పుడు ట్రంప్ డాక్టర్ని కింద మార్చి ఇప్పుడు గ్రీన్లాండ్ అమెరికాస్లో ఉందా, యూరోప్లో ఉందా అన్నదే సందేహం పెట్టి గ్రీన్లాండ్ని కూడా అడుగుతున్నారు. ఒకవేళ గ్రీన్లాండ్ అటాక్ చేస్తే మాత్రం అది ఈజీగా వశమైపోతుంది. ఎందుకంటే చాలా చిన్న దేశం, ఆర్మీ కూడా ఉండదు, కేవలం పోలీస్ ఉంటుంది. వీళ్ళు
యూరోపియన్ యూనియన్ కంట్రీస్ నాటోలో భాగం యాక్చువల్లీ. వీళ్ళు ఎంతవరకు రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తారన్నది డౌట్ఫుల్. అయితే రెసిస్టెన్స్ మెయిన్ గా రష్యా, చైనా నుంచి వస్తుంది. చైనా డైరెక్ట్ గా రెసిస్టెన్స్ ఆఫర్ చేయకపోవచ్చు, స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఆల్రెడీ వెనిజులా కూడా ప్రెసిడెంట్ ని రిలీజ్ చేయమని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్స్ ఇచ్చారు. కానీ వాళ్ళు తైవాన్ ని క్యాప్చర్ చేయడానికి దీన్ని ఒక ఎగ్జాంపుల్ కింద వాడుకునే అవకాశాలు మాత్రం 200% ఉన్నాయి. ఎందుకంటే తైవాన్ విషయంలో కూడా ఇలాంటివి ఏమైనా జరగచ్చని చెప్పచ్చా? 100% జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అపోజిషన్ లీడర్ మొన్న ఎవరైతే ఎన్నికయ్యారో ఒరిజినల్ సెపరేటిస్ట్ లీడర్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు చైనాలో కలవడానికి ఆవిడ, షీఈ్ ఎ లేడీ, ఐఎమ్ ఫర్గెటింగ్ ద నేమ్, ఆవిడ సపోర్ట్ ఇస్తున్నారు మెయిన్ ల్యాండ్ లో కలిసిపోదామని. తర్వాత చైనా డాక్ట్రిన్ ప్రకారం, అంటే నేషనల్ గ్రాండ్ స్ట్రాటజీ ప్రకారం 2017 తర్వాత మిలిటరీని పెంపొందించుకుని నెక్స్ట్ 2 5-year ప్లాన్స్ అంటే 2007 ముందర తైవాన్ ని క్యాప్చర్ చేయాలని వాళ్ళ ఉద్దేశంలో ఉన్నారు. సో వివీరా గారు ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు తైవాన్ నెక్స్ట్ అంటే రష్యా కూడా తైవాన్ విషయంలో ఇలాంటి ఏదైనా చర్యలు చేయొచ్చన్న అవకాశాలు ఉన్నప్పటికీ, సో తైవాన్ ఇలాంటైనా ముందు జాగ్రత్తగా ఏర్పాట్లు చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా మరి? తప్పనిసరిగా కనిపిస్తున్నాయండి. అమెరికా కూడా అడిషనల్ ఫండ్స్ రిలీజ్ చేసింది. దాదాపు $2 billion వర్త్ ఫండ్స్ రిలీజ్ చేస్తోంది. ఇన్వెంటరీలో ఉన్న విమానాలను ఆల్రెడీ సప్లై చేయడం మొదలు పెట్టింది. బహుశా కొంత ఒక ఫ్లీట్ ప్లస్ డిస్ట్రాయర్స్ అక్కడ తిరుగుతున్నాయి సౌత్ చైనా సీలో. ఈస్ట్ చైనా సీలో కూడా వాళ్ళ ప్రమేయం ఉంది. మొన్న ఒకసారి ఆ జలసంధి ఏదైతే ఉందో తైవాన్కి చైనాకి మధ్యలో, దాని మధ్యలోంచి అమెరికన్ ఫ్లీట్ కదలడం జరిగింది జపాన్ వైపు. అలాగే జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా ఎక్సైజులు కూడా నడుస్తున్నాయి. అయితే జయరామ్ గారు మాట్లాడదాం, వివిరావు గారు మాట్లాడదాం. జయరామ్ గారు మీరు చెప్పండి, ట్రంప్ చేసింది తప్ప ఒప్ప పక్కన పెట్టేస్తే మెయిన్ రీజన్స్ ఏమై ఉండొచ్చు ఇలాంటి చర్యలు చేపట్టడానికి? మీ ఒపీనియన్ లో ఏమై ఉండొచ్చు అంటారు? ఒకటండి, ట్రంప్ జనరల్ గా ఏం చేస్తాడంటే తను చెప్పేది చేయడు, చేసేది చెప్పడు. సో తను ఏది కావాలి, సో ఫినాన్షియల్ కానీ బిజినెస్ యాక్ట్, తన బ్రెయిన్ అంతా ఎప్పుడు కూడా ఒక దేశంతో ఏ దేశంతోనైనా కూడా మాట్లాడుకుంటే చర్చల ద్వారా అనేక విషయాలు సాల్వ్ చేసుకోవచ్చు. ఇట్స్ ఎ ప్రూవెన్. అయినా కూడా ఎలాంటి చర్చలు లేకుండా, డిస్కషన్స్ లేకుండా డైరెక్ట్ అటాక్స్ దిగుతూనే తాను ఏం చేసుకుంటాడంటే ప్రపంచంలోకి వెళ్ళా నేను శాంతి దూతను అని తను ప్రచారం చేసుకునే ప్రోగ్రామ్. నన్ను ఎవరు ఏం చేయలేరు, నన్ను ఎవరు ఏం ఆపలేరు అన్నట్టుగానే ఆయన ఒక సింబాలిక్ గా చెప్పడం జరిగింది. ఇప్పుడు ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్ కాబట్టి ఇంత అహంకారంతోనే వెళ్తున్నాడు. అమెరికన్ ప్రెసిడెంట్ కాకపోతే తన పరిస్థితి ఏంది? ఓ రియల్టర్, జస్ట్ లైక్ ఓ రియల్టర్. అంటే ఇక్కడ తనకున్న అహంకారం ఏంటంటే అగ్రదేశానికి ప్రెసిడెంట్ అవ్వడంతో తన మాట ఎవరైనా వినాలి, తను చెప్పింది ఎవరైనా చేయాలి, తన మాట శాసనం లాగా బిహేవ్ చేస్తుంటాడు. ఇది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా కూడా దేశాల మధ్యలో ఏ సమస్యనైనా చర్చల ద్వారా ఉండాలి. సో ఆ చర్చల ద్వారానే పరిష్కరించడం జరగాలి. కానీ అది ఏది కాకుండా తనకు ఇంటర్నల్ గా కొన్ని ఉంటాయి. సో ఎక్కడైతే ఏ దేశంలో ముడి సరుకులు ఉన్నాయో, ఏ దేశంలో న్యాచురల్ రిసోర్స్ ఉన్నాయో వాటి మీద వీళ్ళ కన్ను. అది కాకుండా దాని పై చెప్పేది గ్రీన్ ల్యాండ్ కావాలి, ఇంకోటి కావాలి, ఇదంతా చెప్పేదంతా ఒత్తు మాటలేదు అన్ని. సో ఆ గ్రీన్ ల్యాండ్ కూడా ఇవ్వాల్సిన పని లేదు. కానీ దానికి వెనకాల ఉండేది ఇక్కడ న్యాచురల్ రిసోర్స్ ను కొల్లగొట్టాలి. ఈవెన్ మీకు ఉక్రెయిన్ దేశం నుంచి వచ్చిన తర్వాత, జెలెన్స్కీ వచ్చిన తర్వాత కూడా జెలెన్స్కీతోని అక్కడ దేశంలో ఉండేటివి ఆయిల్ రిసోర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో, ఇతర రిసోర్స్, స్టోన్స్, క్రూడ్ ఆయిల్, ఇంకా ఇతర రిసోర్స్ ఏవైతే న్యాచురల్ రిసోర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆ ల్యాండ్ ని తను అడిగితే దానికి జెలెన్స్కీ ఒప్పుకోలేదు. సో రష్యా కూడా అదే డిమాండ్ ఉంటుంది. సో ఈయన కూడా అదే డిమాండ్ ఉంది. అంటే ఇద్దరు డిమాండ్ ఒకటే. జయరామ్ గారు, మీరు ఇందాక అన్నట్టుగా ఆయన తీసుకున్న డిసిజన్ ఏదైతే ఉందో అది ఇన్కరెక్ట్ అని చెప్తున్నారు. సో ఈ దేశాల మధ్య ఉన్న రిలేషన్షిప్, ఈ పీస్ గా నడవడం, ఇవన్నీ చూసుకునేది ఎవరు? యుఎన్ఓ అని చెప్పొచ్చు మనం. సో ఆ యుఎన్ఓ రెస్పాన్సిబిలిటీస్ ఏ విధంగా ఉండాలి, రోల్ ఏ విధంగా ఉండాలి అని అడిగితే ఏం చెప్తారండి? ఎక్కడ యుఎన్ఏలో మెయిన్ జరగాల్సిందల్లా చర్చలే, డిస్కషన్స్. సో యుఎన్ఏ లోపల ఏదైనా కూడా ఒక అంశాన్ని చూసినప్పుడు దాన్ని ఎజెండాగా పెట్టేసుకుని ఆ ఎజెండా లోపల మనకు రిక్వైర్మెంట్ ఏంది, ఒక దేశానికి కావాల్సిన రిక్వైర్మెంట్, ఇబ్బందులు ఏంది, ఇంకో దేశంతో ఉన్న ఇబ్బందులు ఏంటంటే వీటిని వస్తుంది. అక్కడ ఉండే ఆ అంశాల మీద డిస్కషన్ జరుగుతుంది. కానీ అది ఏది జరగకుండా ఇక్కడ ఈయన ఎప్పుడు కూడా బ్యాక్ డోర్ డిస్కషన్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటాడు.
సో ఈయన సొంతగా డిస్కషన్ చేయడము, ఈయన సొంతగా డిసిషన్స్ తీసుకోవడము, ఈయన సొంత పైత్యాన్ని పక్కల రుద్దడం ఇదంతా ఉంటుంది. సో ఇంతకుముందు మీరు ఇంట్రోలో చెప్తున్నట్టుగా దేశాల మీదుగా అంటే ఎప్పుడు కూడా ఒక చిన్న చేప పెద్ద చేపని తిన్నట్టుగా చిన్న దేశం పెద్ద దేశం తినుకుంటూ పోతే ఇక్కడ దేశాలే కనుమరుగైపోతుంటాయి. అంటే అక్కడ ఉండే ఆ అంశాలను మొత్తం కనుమరుగైపోతుంటాయి. అది కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా దేనికి ఉండే స్వేచ్ఛ దానికి ఉంటేసి అది చిన్న దేశమా పెద్ద దేశమా కాదు, అక్కడ ఉండే ఆ స్వేచ్ఛకు దానికి ఇవ్వాలి. అలా అనుకుంటుంటే మీకు లాటిన్ అమెరికా లోపల చెగువీరా చేసిన విప్లవాన్ని ఇప్పటి వరకు ప్రజలు ఎందుకు గుర్తుపెట్టుకున్నారు అంటే దానికి ఆయన సపోర్ట్ చేశాడు. ఇక్కడ దీని ఫ్లేవర్ ఉండాలి, అక్కడ ఆ వ్యక్తులు ఆ ఫ్లేవర్ ఉండాలి, ఆ దేశ సంపద ఉండాలి, ఆ దేశంలో ఉండే వ్యక్తులకు వాళ్ళకు స్వేచ్ఛా వాయువులు ఉండాలని. అంతే తప్పితే ఇష్టానుసారంగా ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి మాకు మజిల్ పవర్ ఉంది, మ్యాన్ పవర్ ఉంది, మనీ పవర్ ఉంది, ఇప్పుడు ఇక అవన్నీ కంటే వెపన్ పవర్ ఉంది అని చెప్పేసి ఇష్టానుసారంగా చేసుకుంటూ పోతూ ఉంటే ఏ దేశాలు మిగిలవు. అంటే ప్రపంచం మొత్తం మీద దేశంగా ఏ దేశాలైనా స్పాయిల్ చేసుకుంటూ వెళ్ళచ్చు. అది కాదు కదా. ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటే ఒక దేశానికి ఉండే ఆ వ్యక్తిగత అంశాలు కానీ వాళ్ళకు ఉండే స్వేచ్ఛా వాయులకు కానీ వాల్యూ ఇచ్చేసి అక్కడ ప్రజలకు వాల్యూ ఇచ్చేసి డిస్కషన్స్ చేసి ఆ డిస్కషన్ల ద్వారా ఏం తేలుతుందనే దాన్ని చర్చ. అది ఏమి లేకుండా తన సొంత నిర్ణయాల మీదనే చర్చలు జరుపుకొని తన ఇష్టానుసారంగా ఫ్యూచర్ లో ట్రంప్ ఏమైనా రిగ్రెట్ అవ్వచ్చు అంటారండి ఈ డిసిజన్ కి సంబంధించి? ట్రంప్ అనేవాడు రిగ్రెట్ అవ్వాలంటే ఎప్పుడు అవ్వాలండి? అవ్వడు. ట్రంప్ అనేవాడికి ఇప్పుడు ఉండేది ఏంటంటే అహంకారం ఎక్కడ లేదు. మీకు డే 1 నుంచి మీకు ఫస్ట్ టైం గెలిచిన తర్వాత సెకండ్ టైం ఓడిపోతే అక్కడ రిగ్రెట్ అయింది అనుకోనే మీకు అమెరికన్స్ యాక్సెప్ట్ చేశారు ఆయన. కానీ అక్కడ ఇప్పుడు అమెరికన్సే బహిరంగంగా చెప్తున్నారు ట్రంప్ అనేవాడిని ఎందుకు మనం ఎన్నుకున్నామా, ఎందుకు ప్రెసిడెంట్ చేసామా. ఇప్పుడు చేసే ప్రతి పని ఇప్పుడు అమెరికన్స్ మీద ఇబ్బంది పడుతుంది. ట్రంప్ తీసుకున్న నిర్ణయము ప్రపంచ దేశాల మీద కాదు, ముఖ్యంగా అమెరికన్స్ మీద కూడా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు అమెరికన్సే బహిరంగంగా అపోజ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ట్రంప్ అనేవాడికి రిగ్రెట్ అనేది ఇక చివరి దశలో ఉన్నంత మాత్రం పెద్ద ప్రయోజనాలు ఏముండవు. ఎప్పుడు కూడా ఏ దేశ పౌరులైనా వాళ్ళకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, ఆ దేశానికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. దాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఇతర దేశాలకు ఉంది. అగ్రదేశమా, చిన్న దేశమా, పెద్ద దేశం. సో వివిరావు గారు మీరు చెప్పండి, ఇప్పుడు ట్రంప్ చేసినట్టుగా రేపు ఇంకెవరైనా చేయొచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకెవరంటే రష్యా కూడా దే కెన్ టేకప్ దిస్ ప్లాన్ అని చెప్పొచ్చు అంటారు. సో ఇలా ఒక పార్టీ సెట్ చేసిన తర్వాత ఇంకెవరైనా చేసే ఛాన్స్ ఉంది కాబట్టి ఇది ఎంత అన్సేఫ్, ఎంత ప్రాబ్లమ్స్ క్రియేట్ చూపించడం కూడా జరుగుతుంది. సో ఈ విధంగా ముందర ఇరాన్ లో జరిగే ప్రసక్తి ఎక్కువ ఉంది. అయితే యుక్రెయిన్ రష్యా మధ్య మాత్రం ఒక విషయం మనం గమనించాలి. ట్రంప్ గారు ఫస్ట్ ప్రెసిడెన్సీలో ఉన్నప్పుడు పుతిన్ గారికి ఆయనకి ఒక ఇన్ఫార్మల్ అగ్రిమెంట్ అయినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. వెనుజులా మీరు ఉంచుకోండి, యుక్రెయిన్ నాకు ఇవ్వండి. సో ఆ విధంగా ఏంటంటే అంటున్నారు మీడియాలో రిపోర్ట్స్ ప్రకారం ఇన్ఫార్మల్ అంటే బాహ్య ప్రపంచానికి తెలియనట్టుగా వాళ్ళిద్దరి మధ్యలోనూ అగ్రిమెంట్ అయినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. అందుకనే రష్యాది ఇప్పటి వరకు వెనుజులా గురించి ఏమీ పెద్ద స్టేట్మెంట్ రాలేదు. అది కూడా మనం ఇప్పుడు వివిరా గారు ఒక్క మాట అండి, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ సేమ్ సిచ్యువేషన్ ఉక్రెయిన్ అధ్యక్షుడిని కూడా బంధించే ఏమైనా ఛాన్సెస్ ఉందంటారా? అక్కడ కూడా సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ ఏమైనా జరిగే ఛాన్సెస్ ఉందంటారా? ఆయన కూడా చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నారు. ఆయన ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పుకుని వేరే అతన్ని బాధ్యతలు తీసుకోమని చెప్తున్నారు. అంటే ఆయన కూడా పూర్తిగా తయారీలో ఉన్నారు. ఒకవేళ ఇటువంటి ఆపరేషన్ ఏదైనా జరిగితే మాత్రం ఆయన కూడా ఏ అమెరికానో వెళ్ళిపోవడానికి తయారుగా సిద్ధంగా ఉన్నట్టు మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ రష్యా తన డిమాండ్స్ ఏమీ తగ్గించకపోతే ఆయనకి ఫేస్ ఎవర్ లేదు.
అది ఫేట్ అకంప్లీ. ఇప్పుడు జనవరిలో మళ్ళీ ఇంకో మీటింగ్ అంటున్నారు. ఆ మీటింగ్ లో అమెరికా స్పష్టంగా చెప్తుంది, మీరు వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకోండి, లేకపోతే మీ మీద మీకు మిలిటరీ సపోర్ట్ తగ్గించేస్తామని. సో ఆ విధంగా ఏంటంటే ఆప్షన్ లేదు, ఆయన కూడా పారిపోతారు. ఆల్రెడీ వేరే అతనికి బాధ్యతలు అప్పగిస్తున్నారు ప్రెసిడెంట్. ఆయన కూడా కొత్తగా అయ్యే ప్రెసిడెంట్ కూడా నేను స్వీకరిస్తున్నానని కూడా మీడియా పబ్లిసిటీ ఇచ్చారు. సో ఆ విధంగా అన్ని తయారుగా కనిపిస్తున్నాయి నాకు. చెప్పండి. సో అంటే గట్టిగా నిలబడి ఎదురించేంత శక్తి లేదని చెప్తున్నారు, పారిపోవడానికి మాత్రం ప్రయత్నిస్తున్నట్టుగా మీరు చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో వివిరావు గారు, ఇప్పుడు ఇక్కడ ఇంకొక క్వశ్చన్ అండి. ఇప్పుడు ఒక దేశంలో వెళ్ళి ఆక్రమించాలి, ఒక అధ్యక్షుని తీసుకురావాలంటే తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ వీళ్ళ ప్లాన్ గట్టిగా ఉండడం వల్ల అలా జరిగిందా, లేకపోతే అక్కడ సైన్యం వీక్ గా ఉండడం వల్ల అలా జరిగిందా? ఏమై ఉండొచ్చు అంటారు అక్కడ సిచ్యువేషన్ లో? సైన్యం వీక్ అనుకోను, కానీ వాళ్ళు పొలిటికల్ గా వీక్ అనుకోరు సైన్యం వీక్. వాళ్ళది ఇన్ ఎనీ కేసు వాళ్ళ ఆర్మీ చాలా చిన్నది. మొత్తం దేశం పాపులేషనే మన 150 వార్డులు హైదరాబాద్ అంతకంటే తక్కువ. మన హైదరాబాద్ 3.75 crores కింద లెక్క పెడుతున్నారు కొత్త పరిగణన ప్రకారం. అది మొత్తం 3.7 crores, ఇంకా తక్కువే. అది చాలా చిన్న దేశం, ఏరియా ఎక్కువ, రిసోర్సెస్ ఎక్కువ ఉన్నా కానీ. అలాగే ఇండస్ట్రియల్ ప్రెషర్ అంటే కార్పొరేట్ ప్రెషర్ ఉంది. వాళ్ళు పావర్టీ ఎక్కువ ఉంది, 80% పావర్టీ. అందులో 50% అంటే 40% ఆఫ్ ది పాపులేషన్ పావర్టీ కూడా ఒక మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు అక్కడ. ఎగ్జాక్ట్లీ ఆ పావర్టీలోనే వీళ్ళ గార్డ్స్ ని వీళ్ళందరినీ లాయల్టీ కొనేసినట్టు మనం అనుకోవచ్చు. అలాగే నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వడం, జనరల్ గా నోబెల్ పీస్ ప్రైజ్లు అన్ని చాలా కాలం నుంచి చాలా మ్యానిపులేట్ అవుతున్నాయి. ఎక్కడ వాళ్ళకి ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందో అక్కడ. మీరు చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారండి, నోబెల్ ప్రైజ్ మ్యానిపులేటివ్ గా ఉంటాయి అనేది మాత్రం చాలా పెద్ద స్టేట్మెంట్. అందులో డౌట్ ఏం లేదండి. ఎక్కడైతే వాళ్ళకి కావాలని ఉంటుందో, లేకపోతే రెబెల్ లీడర్స్ కి, చిన్న చిన్న పిల్లలకి ఎడ్యుకేషన్ దీంట్లో అని చెప్పి దాంట్లో అని చెప్పి అవార్డ్స్ ఇవ్వడం, ఇదంతా హాస్యాస్పదం. అండ్ నోబెల్ ప్రైజ్ కి ట్రంప్ తో చాలా ఒక గట్టి సంబంధం ఉందని చెప్పొచ్చండి. అంటే నోబెల్ ప్రైజ్ నాకు రావాలి, ఈసారి డెఫినెట్ గా నాకు వస్తుందని చెప్పి బల్లగుద్ది మరి చెప్పారు ట్రంప్. ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ కి నోబెల్ ప్రైజ్ అవసరం లేదండి. ఆయన ఫైనాన్షియల్ గా గానీ, మామూలుగా కల్చరల్లీ గానీ, సోషల్ గా గానీ చాలా హై లెవెల్ లో నథింగ్ టు డూ విత్ దట్. సో అందుకని చెప్పి ఇది బయట చెప్తా, లోపల ఆయన ప్లాన్స్ లో ఆయన ఉన్నారు. ఆయనకు ఒక్కటే నోబెల్ పీస్ ప్రైజ్ లో ఒక్కటే ఆయనకి ఆధారం, అది ఒబామా గారికి దొరికింది, నాకెందుకు దొరకదు అంతే. అది ఆ రికార్డ్ బద్దలు కొట్టాలనే ఒకే ఒక ఉత్సాహం అని చెప్పొచ్చు అనమాట. అంతే, ఇంకా అంతకంటే ఏమీ లేదు. అవును అవును అవును, ఆ రికార్డ్ స్ట్రైక్ చేయాలని ఒక ఉద్దేశం. వెనిజులాలో ఎవరికైతే ఆ లేడీకి ఇచ్చారో ఆవిడ్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఆవిడ్ని అవార్డుకి పంపించి, ఆవిడ లేట్ గా చేరుకుందని చెప్పి ఆవిడ కూతురికి ప్రైజ్ అవార్డు చేయించి మళ్ళా తిరిగి పంపించాలనే ఉద్దేశంలో ఉన్నారు వాళ్ళు. అది కూడా చూడాలి మనం. సో అది కూడా జరుగుతుందో లేదో చూడాలంటారు. ఓకే, సో ఇందాక మీరు అంటున్నారు సైన్యం వీక్ కాకపోవచ్చు, బట్ ఏం జరిగే అవకాశాలు ఉన్నాయి అక్కడ? ఒక వెస్టర్న్ న్యూస్ ఛానల్స్ నుంచి ఒక లీక్ అయిందండి. మొత్తం 1 year నుంచి సీక్రెట్ ఆపరేషన్స్ లో ఈ బాడీ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే రెస్పాన్సిబిలిటీ ఉన్నారో వాళ్ళందరూ ప్రొఫైల్స్ స్టడీ చేసిన తర్వాత అందులో మెయిన్ కమాండర్ ఎవరైతే ఉన్నారో అతనికి ఒక అమ్మాయికి ట్రీట్మెంట్ కి సరిపడే డబ్బులు లేవు, ఆయన క్యూబా పంపించగలిగే స్థితిలో లేరు. వాళ్ళని ముందరే అమెరికాకి ఎక్స్ట్రాక్ట్ చేసి 100% ట్రీట్మెంట్, రీసెటిల్మెంట్ అన్ని ప్రామిస్ చేశారు. ఆయన ద్వారా ఇంకొక ఇద్దరిని అలాగే కొనేశారు. వాళ్ళ ముగ్గురు ద్వారా ఇంకా మిగతా అందరినీ చెప్పారు. ఎప్పుడైతే ఈ సేఫ్ హౌస్ లో, యాక్చువల్లీ ఆయన ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ లో లేరు మధుర ఆ రోజుల్లో, ఆ రోజుని ఆయన సేఫ్ హౌస్ లో ఉండగా ఎగ్జాక్ట్ లొకేషన్ వీళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే ఎగ్జాక్ట్ లొకేషన్ దగ్గర ల్యాండ్ అవ్వడానికి ఎయిర్ డిఫెన్స్ ఆఫ్ చేసినట్టున్నారు. దాని వివరాలు ఇంకా రాలేదు, ఎందుకంటే ఎయిర్ డిఫెన్స్ వాళ్ళ దగ్గర S-300 ఉంది. అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్ ని కూడా ఎదుర్కోగలిగే శక్తి ఉంది వాటికి. సో అవి ఆఫ్ చేసినప్పుడు వాళ్ళు ఎంటర్ అవ్వడం, ఒసామా బిన్ లాడెన్ ని పట్టుకోవడానికి పాకిస్తాన్ లో ఎలా సీక్రెట్ గా ఎంటర్ అయ్యారో అలాగే హెలికాప్టర్ లో సముద్రంలోంచి వెళ్ళడం,
ఆ సేఫ్ హౌస్ ని సో వివిరావు గారు కేవలం మీరు ఇందాక అన్నట్టుగా ఇది ఒక పాస్ట్ 1 year నుంచి ప్లానింగ్స్ కి సంబంధించిన ఏర్పాట్లను చేస్తున్నారు అది ఇది అని చెప్పారు. వాళ్ళ ప్రొఫైల్స్, సోల్జర్స్ ప్రొఫైల్స్ తీసుకోవడము, ట్రాక్ చేయడం, వాళ్ళని పిలిపించడం, మాట్లాడడం పాస్ట్ 1 year గా ఇదంతా జరుగుతుందని చెప్తున్నారు. ఇదంతా జరుగుతున్నా వెనుసున్న వాళ్ళకి అంటే వాళ్ళ అధికారులకి ఏ మాత్రం క్లూ లేకుండా జరిగిందని చెప్తారా? లేదండి, చాలా క్లియర్ కట్ గా క్లూస్ ఇచ్చారు. ఎక్స్టర్నల్ క్లూస్ మాత్రం మనకే దొరుకుతున్నాయి. 30 పైగా బోట్ల పైన మీద అటాక్ చేశారు. న్యూక్లియర్ పవర్డ్ మోస్ట్ సోఫిస్టికేటెడ్ న్యూక్లియర్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఏదైతే ఉందో జెరాల్డ్ ఫోర్డ్, అది మెడిటేరియన్ సీ నుంచి తీసుకెళ్లి అక్కడ పెట్టారు. 2 డిస్ట్రాయర్స్ అంత ముందు పెట్టారు. మొత్తం మెరీన్స్ ని కదిల్చారు. తర్వాత స్టేట్మెంట్స్ ఇచ్చారు. మా వెనుజులా మా టార్గెట్, మీ ఆయిల్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని క్రూడ్ ని రిఫైన్ చేయగలిగే కెపాసిటీ ఉన్న ఈస్టర్న్ ఆయిల్ కంపెనీస్ అన్ని, అంటే అమెరికాలో ఉన్న ఈస్టర్న్ ఆయిల్ కంపెనీస్ అన్ని, వాళ్ళకి ఆయిల్ లేదు, సప్లై లేదు, బ్రెంట్ క్రూడ్ లేదు. ఆ బ్రెంట్ క్రూడ్ కి వెనెజులా దగ్గర నుంచి వస్తుంది, మీ మీద అటాక్ చేస్తామని క్లియర్ గా చెప్పారు. అలాగే అపోజిషన్ కూడా ప్రోత్సహించారు. మీ ఎన్నికలన్నీ ఫార్స్ జరిగినాయి, మీరు కరెక్ట్ గా ఎన్నిక అవ్వలేదు, యూ డోంట్ హ్యావ్ అథారిటీ అని కూడా చాలా క్లియర్ గా, అంటే పొలిటికల్, మిలిటరీ అన్ని విధాలుగా ఇండికేషన్స్ చాలా ఇచ్చారు. ఏ మాత్రం అప్రమత్తంగా ఉన్నా కానీ వాళ్ళ దేశంలో కూడా ఇంటర్నల్ స్ట్రైఫ్ చాలా సీరియస్ గా ఉంది. యాబ్జెక్ట్ పోవర్టీ అంటే ఏంటంటే ఈ రోజు భోజనం దొరుకుతుందో లేదా అన్న పాపులేషన్ దాదాపు 40% అని వింటున్నా. అందుకని చెప్పి 40% ఇస్ ఏ హ్యూజ్ కౌంట్ అండి. చాలా హ్యూజ్ కౌంట్. తర్వాత ఏంటంటే వాళ్ళకి ఇంకా స్కోప్ పెద్ద లేదు. సో అందుకని చెప్పి ఇవన్నీ ఎక్స్ప్లాయిట్ చేసి కరెక్ట్ గా చేశారు వాళ్ళు. ఓకే వివిరా గారు, ఒక లాస్ట్ డౌట్ అండి. ఇప్పుడు ఏంటంటే ఇదంతా సిచ్యువేషన్ చూసిన తర్వాత ఇప్పుడు మా ఫ్రెండ్స్ అయినా చాలా మంది వాళ్ళకి వచ్చే డౌట్ ఏంటంటే, ఇప్పుడు గోల్డ్ అనేది ఏ దేశానికైనా ఒక అసెట్ లా భావిస్తారు. సో గోల్డ్ రేట్స్ లో కూడా ఏమైనా డిఫరెన్సెస్ చూసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? షార్ట్ వేలో చెప్పండి. సటన్లీ అండి. చైనా ఇంట్రడ్యూస్ చేసిన ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ఇప్పుడు స్ప్లిట్ అయిపోతుంది. ఎందుకంటే వెనుజులా ఇదైంది. ఎందుకంటే వెనుజులా వేరే కరెన్సీస్ ని యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టింది. తర్వాత చైనా $200 బిలియన్ ఆల్రెడీ లోన్ ఇచ్చింది వెనుజులాకి. అదంతా ఇప్పుడు తిరిగి వచ్చే అవకాశం లేదు. సో దీనివల్ల ఏంటంటే మినరల్స్, చైనా ఏంటంటే టైటన్ చేయడానికి, వరల్డ్ ఎకానమీని టైటన్ చేయడానికి మినరల్స్ అన్ని టైట్ చేస్తుంది. దానివల్ల ఆర్టిఫిషియల్ గా గోల్డ్, సిల్వర్, దానికి అనుబంధ కాపర్, జింక్ ఇటువంటి వాటికి అన్నిటికీ రేట్స్ పెరిగిపోతాయి. అలాగే రేర్ ఎర్త్స్ కూడా చాలా విపరీతంగా పెరుగుతాయండి ప్రపంచం. చెప్పండి. ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ వివిరావు గారు మాతో జాయిన్ అయినందుకు. థ్యాంక్ యూ సో మచ్ జయరామ్ గారు ఫర్ జాయినింగ్ అస్. మీ ఒపీనియన్స్ ని మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. మరో క్వశ్చన్ అవర్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్, మీతోనే మీ వెంటే.